వర్క్ ప్రెజరా? ప్రెజర్ అంటే ఏముండదు, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. వర్క్ ప్రెజర్ అనే ఉద్యోగం వచ్చిన తర్వాత ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడున్న ఫ్రీ అప్పుడు ఉన్నాం కదా. ఆ టైంలో ఎలా ఉంటదంటే ఉద్యోగం రాకపోతే చనిపోదామా, అవసరమా, ఇంకా మనం ఉండి బతికి వేస్ట్ ఏమో అంటే ఒక లో ఫీలింగ్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే చుట్టూ సొసైటీ, మెయిన్ సొసైటీయే వాళ్ళు ఇంకా చదువుతున్న ఈ మాటలన్నీ పడి ఒక్కసారి ఉద్యోగం కొట్టిన తర్వాత ఫ్రీ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్. ఆ సముద్రం నుంచి బయటికి తేలిపోతాం. ఎప్పుడైతే బయటకు వచ్చామో మనకు కొంత ఫ్రీ అయిపోతాం. జాబ్ పరంగా అంటారా, మరి మనం ఇచ్చే శాలరీకి మనం చేయాల్సిన పని మనం కామన్గా చేస్తారు అంతే. దానికి అంత ప్రెజరే ఉండదు ఉద్యోగం. కానీ పోలీస్ యూనిఫామ్కి ఉన్న ఇది దేనికి ఉండదు కదా. ఈవెన్ అనకూడదు కానీ వేరే ఏదైనా కలెక్టర్ కానీ ఎవరైనా ఆ ముందు బంటుతుంటేనే తెలుస్తుంది, ఓహో కలెక్టర్ లేదా ఎంఆర్ఓ కానీ. పోలీస్ అలా కాదు, ఒక యూనిఫామ్ వేసామంటే ఎవరికైనా. ఈవెన్ నాకు ఉద్యోగం రానప్పుడు హోమ్ గార్డ్ చూసి నేను భయపడేవాడిని, ఎక్కడ చూస్తే అక్కడ బండి ఆఫీసర్ని. ఎందుకంటే భయం. అలా ఏంటంటే పోలీస్ అనేది ఒక సెపరేట్, మీరు ఎంచుకున్నప్పుడే ఒక ఇది ఎంచుకున్నారన్నమాట. నేను ఖచ్చితంగా పోలీస్ అవ్వాలనుకున్నారంటే అక్కడే మీరు సక్సెస్ స్టార్ట్ అయిపోయినట్లే. వేరే ఉద్యోగంకి వెళ్ళకుండా నాకు నేను పోలీస్ అవ్వాలనుకున్నారంటే అదే స్టార్టింగ్ అచీవ్మెంట్ అంతే. ఇంకా ప్రెజర్ అయితే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఉద్యోగం వస్తే మెయిన్ ఈ ప్రెజర్ మెయిన్. నాకు తెలిసి ఇప్పుడు నిరుద్యోగంగా ఉండేటప్పుడు ఉండే ప్రెజర్ కన్నా ఏది ఎక్కువ కాదని నా ఒపీనియన్ అంతే. సార్ మీరు రన్నింగ్ ఎప్పుడు ఏమైనా స్పెషల్ డైట్ ఏమైనా తీసుకున్నారు సార్? ఫుడ్ ప్రిపరేషన్. ఫుడ్ రన్నింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ డ్రై ఫ్రూట్సే తినేవాడిని ఎక్కువ. నార్మల్గా బాదం కానీ ఇవి కానీ డ్రై ఫ్రూట్స్ తినేవాళ్ళం. కొద్దిగా అంబలు అంటారు కదా, రాగిపిండి అంబలు కొద్దిగా తాగేవాళ్ళమి. డైట్ ప్రత్యేకించి ఏం డైట్ ఏం లేదు, నార్మల్ అలా ఉండేవాళ్ళమి. ఎక్కువ అంటే మనం ఎంత రన్నింగ్ చేస్తామో అంత స్లీప్ కూడా ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 8-9కి రూమ్కి వచ్చాక వెంటనే పుస్తకం పట్టించుకుంటారు కొంతమంది. వచ్చిన వెంటనే ముందు రిలాక్స్ అయ్యి స్నానం చేసి ఒక గంట పడుకొని లేస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది బాడీ. ఎందుకంటే ఎంత స్లీప్ ఉండాలి, అంత ఫిజికల్కి మెయిన్ స్లీప్ కూడా ఉండాలి. ఇంకోటి నైట్ అవుట్లు కానీ ఏది చదివినా ఒకటే, మనం ఎంతవరకు నేర్చుకున్నాము ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోజు నేను చేయాలనుకుంటున్నాను అంటే అది చేసేయాలి. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఒకవేళ ఏదైనా ఒకవేళ ఉండిపోతే రేపు రోజు ఖచ్చితంగా ముందు రోజు చేసేయాలి. ఎందుకంటే అది ఉండిపోద్ది అనమాట. రేపు చేద్దాంలే అంటే అది అలా ఉండిపోద్ది ఎప్పుడు కూడా. ఒక షెడ్యూల్ పెట్టుకున్నాం అంటే దాన్ని ఫాలో అవ్వాలి. అలా అని చెప్పి షెడ్యూల్ గ్యాప్ లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 10 వరకు మొత్తం లేకుండా రాసిన వేస్ట్, ఉపయోగం లేదు. నువ్వు ఎంతవరకు చదవగలవు రోజులో, నేను ఇంత టైం నేను స్పెండ్ చేయగలను, ఇంత టైం నేను ఇంత స్పెండ్ చేయగలను అనుకుంటే దాని ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలి. మనం ఎంత కష్టపడతామా, ఉద్యోగం రిజల్ట్ వచ్చినప్పుడు ఉండే ఆనందం అది వేరే లెవెల్ అంతే. ఇవన్నీ మర్చిపోతాం. ఈ ముందు జరిగినవి, ఈ మనం కర్రీస్ పెట్టుకొని కర్రీ కార్డు పెట్టుకొని కర్రీ తెచ్చుకొని తిన్నది కానీ నైట్ నిద్రలేని కానీ ఇవి ఏవి గుర్తురావు ఆ సక్సెస్ ముందు. ఆ ఒక్క క్షణం కోసం అంతా పోరాటం అనమాట. ఆ సక్సెస్ వచ్చేంత వరకు మనం తప్పదు, మనం ఎవరనేది మర్చిపోవాలి. ఇంకా మనం ఇంకా సమాజంతో సంబంధం లేదు. ఇంకా ఎప్పుడైతే సక్సెస్ అవుతావు అప్పుడే బయటపడతావు అంతే. ఇంకా ఫెయిల్యూర్స్నా అసలు ఎవ్రీ హాఫ్ మార్క్ పోయినప్పుడల్లా చాలా కూర్చొని ఏడ్చేవాడిని. ఎందుకంటే మనసులో దాచుకుంటే అదేదో బరువులాగా అనిపిస్తుంది అని చెప్పి ఒక 5 నిమిషాలు కూర్చొని ఏడ్చేవాడిని, బాధపడేవాడిని. ఎందుకు ఇలా జరుగుతుంది కానీ చెప్పాను కదా, మా మదర్కి ఫోన్ చేసి ఏదైనా చెప్పుకోవడం అలవాటు మీద ఇలా చెప్తే కంగారు పడకు వస్తుంది, కంగారు పడకు అని అంటే అలా మళ్ళీ జనరేట్ అయిపోయి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్. ఎప్పుడైతే ఏడ్చేస్తావు అప్పుడు మనసులో ఉన్న బాధ అంతా బయటకు వచ్చేది. మళ్ళీ మార్నింగ్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ అంతే. ఇంకా అలాగా మెయిన్ ఎవరొకరు సపోర్ట్ ఉండాలి. అలా మా అమ్మగారు అలా చెప్పడం వల్ల నాకు ఏమనిపించేది కాదు అంతే. ఫెయిల్యూర్స్ కామన్ ఎవరికైనా, ఫెయిల్యూర్స్ వస్తేనే మంచిది. యాక్చువల్గా సక్సెస్ అయినోడు కన్నా ఫెయిల్యూర్ దగ్గర ఎక్కువ ఉంటుంది నేర్చుకోవడానికి. ఎందుకంటే వాడు ఏం తప్పులు చేసాడో వాడికి తెలుస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నేను ఒక ఈవెంట్ చేయడం వల్ల నాకు ఉద్యోగం అది ఇంకోటికి హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఫెయిల్యూర్ అయ్యి నేను ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాను. నేను మాక్ టెస్ట్లు రాయలేదు. నేను రాసిన మహా అయితే ఒక 6-7 రాశాను. లాస్ట్లో రాసుకుందాం అనుకున్నాను. ఈ లోపు సిలబస్ కంప్లీట్ చేసి నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికప్పుడు ఏం చేస్తాను ఇంకా. ఇప్పటికీ నేను అదే బాధపడతాను ఏంటంటే ఒకవేళ మాక్ టెస్ట్లు రాసి ఉంటే ఆ 2-3 మార్క్స్ అని వచ్చి ఉండేమో అని. ఏదైనా అంతే, జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది, ముందు తెలియదు కదా ఎవరికైనా. ఇప్పుడు మళ్ళీ కావాలన్నా రాదు. వన్స్ ఒక్కసారి టైం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఆ టైం కావాలంటే రాదు కదా, కష్టం. సో ఉన్నప్పుడే మనం ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలం అంతవరకు ఎఫర్ట్ పెట్టేయాలి. ఇంకా తర్వాత చూసుకుందంటే తర్వాతలాగే ఉంటుంది అది. కానీ ఒక్కటి చెప్పగలను అంటే మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు గవర్నమెంట్ జాబ్ కొట్టడం. ఎందుకంటే లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు తెలియదు మీకు, నోటిఫికేషన్ పడిన తర్వాత ఈ జనాలు పెట్టే అప్లికేషన్ కానీ చూస్తే మనకి నిద్ర పట్టదు. ముందు రోజు అసలు నిద్ర అనేది పట్టదు, అలా ఉంటుంది అనమాట. ఇంత కాంపిటీషన్లో మనం ఉండాలంటే మన దగ్గర స్టఫ్ ఉండాలి. ఏదో వచ్చాము కాంపిటేటివ్ ఫీల్డ్కి ఉన్న క్లాసులు విన్నాము చదివాము పడుకోవడం అంటే అవ్వదు. ఖచ్చితంగా మనలో ఏదో స్పెషల్ ఉండాలి కంపల్సరీగా. ఒక మార్క్ టెస్ట్ రాసామంటే టాప్ 50, టాప్ 20, టాప్ 30లోనే కంపల్సరీ ఉండాలి మనం. ఎక్కడో నువ్వు లాస్ట్లో ఉంటే ఉపయోగం ఏముంది. నోటిఫికేషన్ వచ్చినంత లోపే ఈ లోపు మనం టాప్లో ఉండాలి.
అంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరిగా. అంటే అంత ఈజీ అయితే కాదు గవర్నమెంట్ జాబ్ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో. ఎందుకంటే అందరూ గవర్నమెంట్ జాబ్ మీదే పడుతున్నారు. అందులో ఎక్కువ పోలీస్కి ఎంత కాంపిటీషన్ ఉంటుంది. ఈవెంట్స్ అందులోనే ఎక్కువ ఇదే. ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మెయిన్స్ ఉంటుంది. పెద్ద ప్రాసెస్ ఇదంతా. అలా తగ్గుతూ తగ్గుతూ లాస్ట్ కొంతమంది మెరిట్ లిస్ట్లో ఉంటారు. అందులో మనం ఉండాలంటే మనం ఎంతవరకు ప్రిపరేషన్ చేయాలా. మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అన్నట్లు మన టైం మనకు ఉంటుంది కంపల్సరీగా. మనం ముందు కూడా కంగారు పడతాం అంతే. మనం చేయవలసింది ఏంటి, చదవాలి అంతే. మనం ఎంతవరకు హార్డ్ వర్క్ చేయగలం అంతవరకు చేద్దాం. తర్వాత దేవుడు ఒకవేళ అప్పుడు రాకపోయినా నేను ఏం చేసే ఉన్నాను ఇప్పుడు నాకు తెలియదు కదా. అది వచ్చింది కాబట్టి లక్కీగా ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి చెప్పగలుగుతాను. లేదంటే మళ్ళీ మీలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంతే. ఇంకా అంతకుమించి లక్కీగా నేను చెప్పట్లేదు కానీ ఒకవేళ రాకపోయినా బ్యాడ్ లక్ అంతే, ఇంకేం చేయలేము అది. కానీ నేను ఎఫర్ట్ పెట్టాను గట్టిగా. చాలా మంది రన్నింగ్కి వెళ్ళి అప్పుడు మంచి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా 60 వేయలేపారు. కానీ నేను 1 మంత్ ప్రాక్టీస్లో 59 వేసాను. అంటే ఎంతలా ప్రిపేర్ అయ్యానో చూడండి. సన్నగా అయిపోయాను మొత్తం. మా అమ్మగారు ఇంటికి వెళ్తే ఏంటి ఎలా అయిపోయావు, ఉద్యోగం రాకపోతే ఏమైపోతావు నువ్వు, ఎందుకు అవసరం లేదురా వచ్చి మనకి ఎందుకు, ఈ ఉద్యోగమే జీవితం కాదంటే అచ్చచ్చ లేదు నేను ఎలాగైనా యూనిఫామ్ వేయాలి. ఈరోజు మా ఊర్లో ఎలా అంటారంటే మా నాన్నగారు వెళ్తే వాళ్ళ అబ్బాయి ఎస్ఐరా వాళ్ళ అబ్బాయి, ఆ మాట మా నాన్న వింటుంటే నా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అంటుంటాడు అనమాట, గర్వంగా ఉంది గర్వంగా ఉంది. ఆ ఒక్క మాట కోసం మనం ఎన్ని పడినా పర్వాలేదు. మనకి అల్టిమేట్ ఏంటి, మన ఫాదర్ మదర్నే మనం పై స్థాయిలో కూర్చుని పెట్టాలి. ఇప్పుడు ఎవరైనా ఊర్లోనికి వెళ్ళి పలానా ఎస్ఐ అలా ఇల్లు ఎలాగంటే చెప్తారు, చాలా మంది చెప్తారు. అది ఎలా వచ్చింది, అప్పుడు అంత కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడు అది వచ్చింది అంతే. అమ్మ నాన్న గౌరవం కోసమే కదా మన ఇదంతాను. అంటే నేనైతే ఇంటరాక్షన్ కోసం వచ్చాను. నార్మల్గా స్పీచ్ ఇవ్వమంటే ఇస్తాను, మోటివేషన్ స్పీచ్. కానీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు ఇలా ఉండిపోతారు, తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పాత మూలకి. కానీ ఇంటరాక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్లీ నేచర్లా ఉంటుంది అనమాట. మనందరం కొలీగ్స్ లాగా ఉంటుంది, స్టూడెంట్స్ మనందరం అన్నట్లు ఉంటుంది అనమాట. ఒక యాస్పిరెంట్గా మీరు పడిన కష్టాలు నేను దాటి వచ్చాను అంతే. పూర్తిగా కాకపోయినా నా వరకు కొన్ని దాటి వచ్చాను. ఇన్స్పైర్ విత్ అని అనిల్ ఉంటుంది, చూడండి ఒకసారి. ఎప్పుడైనా మీకు పర్సనల్గా ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి, పర్లేదు చూస్తాను. మీరు నమ్మరు, నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అయినప్పుడు మా ఇంటికి 7 PM తర్వాత వెళ్ళేవాడిని. మార్నింగ్ వచ్చేటప్పుడు 5 AM రూమ్కి వచ్చేవాడిని. ఈవినింగ్ చీకటి పడిన తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే అప్పటికే ఊర్లో ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి చదువుతుండే కదా, ఇంకేం రాదా ఏంటి మీ అబ్బాయి నార్మల్గా రూమ్కి వెళ్ళి తిరుగుతున్నాడేమో, ఎంజాయ్ చేస్తుండేమో అని అంటే, మన అమ్మ నాన్న అన్ఎడ్యుకేటెడ్ కదా, వాళ్ళకి అవన్నీ తెలియవు మనం చదువుతున్నా లేదా. వాళ్ళు ఏమనుకుంటారంటే పక్క వాళ్ళు చెప్పిన మాట నమ్మేస్తారు. 7 గంటలకు వెళ్ళేవాడిని, ఎందుకంటే చీకట్లో వెళ్ళేవాడిని, ఎవరు కనిపించను కదా. ఇంటికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 5 AMకి వచ్చేవాడిని. అంటే సిగ్గులా ఉండేది అనమాట. ఊర్లోకి వెళ్ళాలంటే ఒక నామోషిలా ఉండేది. మనం ఏం సాధించలేదు, సాధించకుండా ఏం వెళ్తాము అని చెప్పి. పండగలకైతే వెళ్ళేవాడిని కాదు నేను. నాకు ఒకటే బలమైన మైండ్లో ఒకటి అనమాట, నేను ఎలా అయినా ఎస్ఏ అవ్వాలి, అయ్యాక ఎప్పుడైనా వెళ్దామని చెప్పి యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి, లేదంటే ఇలాంటి ఉండేవి అనమాట. సో ఎప్పుడు పండగలకు వెళ్ళేవాడిని కాదు. ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అయితే తప్ప మ్యాక్స్ వెళ్ళేవాడిని కాదు, రూమ్లోనే ఉండేవాడిని. అందరూ ఎలా ఉన్నా నా మైండ్ సెట్ వేరనమాట. నేను ఏదైనా ఒకటి అనుకున్నానంటే నాకు ఎంత దగ్గర ఒక 24 ఇయర్స్కి వచ్చింది నాకు ఇప్పుడు. నార్మల్గా ఇప్పుడు మాతో పాటు ట్రైనింగ్ చేసిన వాళ్ళు 32, 34, 28 ఏజ్లు. ఫస్ట్ అటెంప్ట్లో కూడా నేను అంటే ఎంత ఎలా ఉంటే అవుతుంది చూడండి. అన్నీ వదిలేయాలి మనం. జాబు కావాలి, ఊర్లో ఫ్యామిలీ కావాలి, పండగలు కావాలంటే అన్నీ మనకు కుదరవు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కంపల్సరిగా. నాకు ఇది కావాలనిపించింది, అవన్నీ వదిలేశాను. అవి ఇప్పుడైనా వస్తాయి, ఇప్పుడైనా ఫంక్షన్ అయితే ఇప్పుడు కాకపోతే అప్పుడు వెళ్ళేది వేరు, ఇప్పుడు వెళ్ళేది వేరు. ఇప్పుడు నేను వెళ్ళానంటే ఒక చైర్ వేస్తారు, కూర్చోమంటారు, సార్ కూర్చోండి సార్, ఆ గౌరవం ఉంటుంది. అదే నార్మల్గా అయితే ఉంటుంది ఏంటి, పండగలు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ సంక్రాంతి పోతే నెక్స్ట్ సంక్రాంతి, ఆ నెక్స్ట్ సంక్రాంతి పోతే మళ్ళీ ఇంకో సంక్రాంతి. ఏముంటుంది, మారేది ఏముండదు. మన లైఫ్ స్టెబిలిటీ రావాలంటే కంపల్సరీ జాబ్ రావాలి. సో ఆ విధంగా నేను ఆ మైండ్ సెట్ అలా ఉండేది అనమాట. నాది అది కరెక్టో కాదో తెలియదు కానీ నేను ఎక్కువ చూపించేవాడిని కాదు ఫేస్ ఊర్లోని. ఎప్పుడు కూడా రూమ్లో ఉండడము లేదంటే లేదు తప్ప